ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా ముసురు కమ్ముకుంది. హైదరాబాద్లో రాత్రి నుంచి కురుస్తున్న ముసురుతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఇక రంగారెడ్డి, నాగర్ కర్నూలు, వికారాబాద్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లోనూ వర్షాలు పడుతున్నాయి. వచ్చే 48 గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 16 నాటికి ఉత్తర బంగాళాఖాతంలోనే మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు చెప్పింది. నల్గొండ జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. జిల్లాలోని పలు మండలాల్లో అర్ధరాత్రి నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తోంది. చౌటుప్పల్లో వడగండ్ల వాన పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జోరుగా వర్షాలు పడుతున్నాయి. అశ్వారావుపేటలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో ప్రధాన రహదారులన్నీ వర్షపు నీటితో నిండిపోయాయి. అటు పంట పొలాల్లోకి వర్షపు నీరు చేరుకోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో జోరుగా వర్షాలు పడుతున్నాయి. జైనూర్ మండల కేంద్రంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో పవర్ హౌస్, వీకర్ సెక్షన్ కాలనీలు వర్షపు నీటితో నిండిపోయాయి. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి పర్యటించారు. సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. भैया भैया उधर जाओ, वीडियो निकाल लो। ఇక ఉపరితల ఆవర్తన ప్రభావంతో మరో 2 రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, రాబోయే 2 రోజుల్లో వెదర్ అప్డేట్ ఏంటి? గత 4 రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. కొన్ని చోట్ల మోస్తరు వర్షాల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడవచ్చు. ప్రస్తుతం ఏదైతే ఉత్తర ఒరిస్సా కోస్తా ఒరిస్సా దాని పరిసర ప్రాంతాల్లో 3.1 కిలోమీటర్ల నుండి 7.6 కిలోమీటర్ల మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీంతో పాటుగా ఉత్తర మధ్యప్రదేశ్ దాని పరిసర ప్రాంతాల్లో 2.1 కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీంతో పాటుగా రానున్నటువంటి 24 గంటల్లో ఉత్తర బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని కూడా వాతావరణ కేంద్ర అధికారులు కూడా తెలపడం జరుగుతుంది. ఈ ఉత్తర కోస్తా ఒరిస్సా దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తనం
రానున్న 24 గంటలు కూడా బలపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తున్నారు. ప్రధానంగా నిన్న ఉదయం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో కూడా విస్తారంగా వర్షాలు పడాయి. చూసుకుంటే మాత్రం 10 జిల్లాల్లో వర్షపాతం నమోదు ఈ విధంగా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఖమ్మం జిల్లా తూకుమలసిలో చూసుకుంటే 8 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. అటు సత్తుపల్లి గుట్నూరులో 6 సెంటీమీటర్లు, సూర్యాపేటలో 6 సెంటీమీటర్లు, ఖమ్మం జిల్లాలోని మద్రిక్ ప్రాంతంలో 6 సెంటీమీటర్లు, నల్గొండ డిస్టిక్ లో 6 సెంటీమీటర్లు, ఆదిలాబాద్ డిస్టిక్ లో 5 సెంటీమీటర్లు, ఖమ్మం అర్బన్ లో 5 సెంటీమీటర్లు, అటు సారంగపూర్ జగిత్యాల డిస్టిక్ లో చూసుకుంటే 5 సెంటీమీటర్లు, బోత్ డిస్టిక్ ఏదైతే ఆదిలాబాద్ డిస్టిక్ లో బోత్ ప్రాంతంలో 5 సెంటీమీటర్లు, అటు కొత్తగూడెం భూపాలపల్లి ఏదైతే మన కొత్తగూడెం డిస్టిక్ లో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు అటు వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వర్షపాతం చూసుకుంటే మాత్రం సాధారణం కంటే 27% అధికంగా వర్షపాతం నమోదైనట్టు కూడా వాతావరణ కేంద్ర అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఈ ఉత్తర కోస్తా ఒరిస్సా ప్రాంతంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తనం కనుక బలపడితే రానున్నటువంటి 24 గంటలు అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీంతో పాటుగా ఉత్తర బంగాళాఖాతం అండమాన్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడుతున్నటువంటి అల్పపీడనం ప్రభావం కూడా రాష్ట్రంపై ఉంటుందని కూడా రానున్నటువంటి 4 నుంచి 5 రోజుల పాటు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ అధికారులు, హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెప్పినటువంటి ప్రజెంట్ ఏదైతే మత్స్యకారులు విశాఖపట్నం వాతావరణ కేంద్ర అధికారులు చెప్పినటువంటి వివరాలు చూసుకుంటే మాత్రం రానున్నటువంటి 24 గంటల పాటు కూడా మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని కూడా తెలపడం జరిగింది. దీంతో పాటుగా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీస్తాయి కాబట్టి కొంత అప్రమత్తంగా ఉండాలని కూడా అటు కోస్తా ప్రాంతాన్ని కూడా విశాఖపట్నం అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద అటు దేశవ్యాప్తంగా కూడా మంచి వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా ఋతుపవన ద్రోణి అనేది బలపడటంతో కూడా భూమి మీద ఉండటంతో కూడా కొంత అధికంగా వర్షపాతం పడుతుందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. రానున్నటువంటి 24 గంటల్లో అల్పపీడన ప్రభావం కూడా ఏర్పడితే కనుక అల్పపీడన ప్రభావం కూడా రాష్ట్రం మీద ఉంటుందని కూడా అటు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. రాజేష్, రైట్, థ్యాంక్ యూ వంశీ.